నమస్కారం. పరాభవనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చెప్తాను. మేషం వృశ్చికయోహో అనగా మేషం వృశ్చిక రాశి వారికి 14 ఆదాయం, 2 ఖర్చు ఉంది. అలాగే రాజపూజ్యం అవమానం చెప్తాను. మేషరాశి వారికి 7 రాజపూజ్యం, 5 అవమానం ఉంది. అలాగే వృషభము తుల, వృషభ రాశి వారికి, తులా రాశి వారికి 8 ఆదాయం, 11 ఖర్చు వ్యయం ఉంది. అలాగే వీరి యొక్క రాజపూజ్యం అవమానం చూద్దాం. వృషభ రాశి వారికి 3 రాజపూజ్యం, 1 అవమానం ఉంది. అలాగే మిథున రాశి వారికి 6 రాజపూజ్యం ఉంది, 1 అవమానం ఉంది. అలాగే మిథున కన్యా రాశి వారి యొక్క ఆదాయ వ్యయం ఎలా ఉందంటే, ఈ సంవత్సరం మిథున వారికి, కన్యా రాశి వారికి 14 ఆదాయం, 8 ఖర్చు ఉంది. అలాగే కర్కాటక రాశి వారికి 8 ఆదాయం, 5 ఖర్చు ఉంది. సింహరాశి వారికి 11 ఆదాయం, 2 ఖర్చు ఉంది. అలాగే ధనుస్సు మీన రాశి వారికి 11 ఆదాయం, 8 ఖర్చు ఉంది. మకరం కుంభరాశి వారికి 5 ఆదాయం, 11 ఖర్చు ఉంది. మకర రాశి వారికి, కుంభరాశి వారికి కొద్దిగా ఖర్చు ఉంది. ఈ సంవత్సరం చూసినట్లయితే ఆదాయం ఎక్కువగానే ఉంది, ఖర్చులు కొంచెం తక్కువ ఉన్నాయి. ఒక్క మకర కుంభరాశి వారికి కొంచెం ఆదాయం, ఖర్చు ఎక్కువగా ఉందన్నమాట. అలాగే రాజపూజ్య అవమానాలను కనుక చూసినట్లయితే మిథున రాశి వారికి రాజపూజ్యం 6 ఉంది, అవమానం 1 ఉంది. కర్కాటక రాశి వారికి 2 రాజపూజ్యం, అవమానం 4 ఉంది. అలాగే సింహరాశి వారికి 5 రాజపూజ్యం, 4 అవమానం ఉంది. కన్యారాశి వారికి 1 ఆదాయం, 7 అవమానం ఉంది. రాజపూజ్యం 1, 7 అవమానం ఉంది. అలాగే తులారాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 7. వృశ్చిక రాశి వారికి రాజపూజ్యం 7, అవమానం కూడా 7గానే ఉంది. ధనుస్సు రాశి వారికి రాజపూజ్యం 3, అవమానం కూడా 3 ఉంది. మకర రాశి వారికి రాజపూజ్యం 6, అవమానం 3 ఉంది. కుంభరాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 6 ఉంది. అలాగే మీనరాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 6 ఉంది. ఇది ఈ సంవత్సరం వివిధ రాశుల వారి యొక్క ఆదాయ వ్యయాలు ఇలా ఉన్నాయి. నమస్కారం అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు.